మామిడి సాగు పెద్దగా లాభాలను అందించని పరిస్థితిలో అంతర పంటగా బత్తాయి సాగు చేశాడు ఎన్టీఆర్ జిల్లా రైతు. విజయవాడ శివారు ప్రాంతమైన నున్న గ్రామానికి చెందిన రైతు వెంకటరెడ్డి మామిడి సాగులో ఎదురవుతున్న సమస్యలతో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. తగ్గిన దిగుబడులు, పెరిగిన చీడపీడలతో సాగు కలిసి రాలేదు. అలాంటి పరిస్థితిలో అధికారుల సూచనలు, సలహాలతో తమ నేలల్లో బత్తాయి పంట వస్తుందని తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేశాడు. తిరుపతిలోని నిమ్మ పరిశోధనా స్థానం నుంచి బత్తాయి అంటు మొక్కలను తెచ్చుకుని మామిడి మొక్కల మధ్య నాటుకున్నాడు. ప్రస్తుతం సాగు చేసి 4 సంవత్సరాలైందని, దిగుబడి బాగుందని రైతు చెబుతున్నాడు. సాగు విధానమంతా సహజ పద్ధతుల్లో సాగడంతో పంట నాణ్యత బావుందని, తోట వద్దే బత్తాయి కాయలు అమ్మకం చేస్తున్నట్లు రైతు వెంకటరెడ్డి చెబుతున్నాడు. ప్రస్తుతం మామిడి, బత్తాయితో పాటు అంతరంగా పామాయిల్ సాగు చేశానని, తమ ప్రాంతంలో దొంగల బెడద ఉండటంతోనే ఈ పంటను ఎంచుకున్నట్లు రైతు చెబుతున్నాడు. ఈ ల్యాండ్లో నేను ఫస్ట్ మామిడి పెట్టానండి. ఈ మామిడికి తెగుళ్ళు వస్తున్నాయని కొన్ని మొక్కలు చనిపోయినాయి. ఈ చనిపోతని భవిష్యత్తులో మామిడికి ఎలా ఉంటుందో సైంటిస్టులు ఎవరో సూచనలు, సలహాలు ఇవ్వట్లేదు. అందుకని నేను సిట్రస్ రీసెర్చ్ సెంటర్ తిరుపతిలో ఉంటే అక్కడ ఒక మిత్రుడు ఉంటే ఆ మిత్రుడి ద్వారా నేను సేకరించాను. మా ల్యాండ్లో సిట్రస్ అవుద్దా అని. ఆయన వచ్చి పరిశీలించి నెంబర్ 1గా అవుద్దన్నాడండి. అందుకని మిక్సడ్ క్రాప్గా పెడితే ఒక పంట పోయినా ఒక పంట వస్తుందని ఆశతోటి ఈ బత్తాయి పెడతాం జరిగింది. పెట్టినందువల్ల నాకు పర్వాలేదండి. నేను ఆర్గానిక్లో చేస్తానేది. ఇంతవరకు మార్కెట్కి వెళ్ళను. నేను గ్రామంలోనే రైతులకు అమ్మటానికి సిద్ధపడ్డాను. అలాగే అమ్ముతున్నాను. 4 సంవత్సరాల నుంచి బత్తాయి కాపులో ఉంది. ప్రజెంట్గా లెక్కేసుకుంటే ఈ మామిడి కన్నా బత్తాయి బెటర్ అనిపించింది. ఈ బత్తాయి అనేది జనవరిలో పూత వస్తుందండి. మామిడి కూడా అలాగే వస్తుంది పూత. ఎప్పుడైనా కాస్తుంది. బత్తాయి 2 కాపులు తీయొచ్చు. కాకపోతే మాకు ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు వస్తాయి కాబట్టి వచ్చిన పూత నిలవదు. సంవత్సరానికి 2 కాపులు వస్తుంది బత్తాయి. కానీ మామిడి 1 కాపే వస్తుందండి. వర్షపాతం తక్కువగా ఉండే ఇబ్బంది లేదండి. మా స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉంది. మేము సఫిషియెంట్గా వాటర్ ఇస్తున్నాం. వచ్చింది మాత్రం నేను కేజీ లెక్క అమ్ముతున్నాను రైతులకు. ఊళ్ళో కేజీ 30 రూపాయలు చేసి నా ఇంటి దగ్గరకు వచ్చి తీసుకెళ్ళిపోతారు. చెట్టుకు సుమారుగా ఒక 20 కేజీలు వస్తుందండి. 100 చెట్లు ఉన్నాయి ఎకరానికి. ఇది 4 ఎకరాలు. దీంట్లో ఒక 10 రూపాయలు డ్యామేజ్ ఉంటుందండి. ఏది కూలీ ఖర్చులు కానీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ 20 రూపాయలు మాకు నికరంగా వస్తుంది. అప్పుడు చెట్టుకు 400, 80, 100 చెట్లకి 40,000. అదే మామిడికి అంత రాదు. అంతర కృషి కానీ, సస్యరక్షణ కానీ మామిడికి బత్తాయికి ఏం తేడా లేదు. 2 ఒకటే. ఒక రకంగా మామిడికే ఎక్కువ. పూతకి వస్తుందనంగా తడుపుతాం. అక్కడి నుంచి 4 రోజులు కంటిన్యూగా ఇస్తాం. పువ్వు మొగ్గ బయటకు వచ్చినప్పుడు ఒక నెల ఆపేస్తామండి. పువ్వు మొగ్గ మొత్తం అయిపోయి పాలినేషన్ అయిన తర్వాత ఓ 15-20 రోజులు గ్యాప్ ఇచ్చి ఫెర్టిలైజర్స్ వేసి మళ్ళీ వాటర్ ఇస్తాం. ఇక మళ్ళీ కాయ కోసే టైంలో ఒక నెల ముందు ఆపేస్తాం వాటర్. వేప చెక్క, గానుగ చెక్క, విప్ప చెక్క, పశువుల ఎరువు ఇవన్నీ సాయిల్ అప్లికేషన్ చేస్తామండి. కరెక్ట్గా వర్షాకాలం సీజన్లో ఎప్పుడైనా కలుపు వచ్చినప్పుడు లేబర్తో తీపిస్తాం. అట్లాగే పిచికారికి వచ్చేసరికి జీవన ఎరువులు ఉన్నాయండి. వాటిలో పురుగు మందులు ఉన్నాయి, బలం మందులు ఉన్నాయి. వెర్టిసెలిమిలా కానీ, బవేరియా బాసియానా, మెటారైజమ్ అని ఈ 3 జీవన క్రిమిసంహారకాలు. అట్లాగే బలం మందులు ఉంటాయండి. కొన్ని మేము తయారు చేసుకుంటాం, కొన్ని కంపెనీలో కొనుక్కొస్తాం. దాదాపు 75% నేనే తయారు చేసుకుంటున్నాను నెరటి నుంచి. కాబట్టి నాకు పర్వాలేదు. ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పర్లేదు అనిపించింది. తెగుళ్ళు అంటే వర్షాకాలం వర్షాలు ఎక్కువ పడితే, తేమ ఎక్కువ శాతం ఉంటే పిండి నెలలు ఆశించడానికి, రసం పీల్చే పురుగు ఆశించడానికి, ఆకు తినే పురుగు రావడానికి అవకాశం ఉందండి. దానికి మాత్రం 3 జీవన క్రిమిసంహారకాలు స్ప్రే చేస్తాం. కంట్రోల్లో ఉంటుందండి. సూక్ష్మధాతు లోపాలకి ఫ్రూట్ ఫెర్మెంటేషన్ ఒకటి చేస్తాం. తర్వాత మొలకల ద్రావణం ఒకటి తయారు చేసుకుంటాం. 9 రకాల గింజలు మొలకట్టి వాటిని రుబ్బి వాటర్లో కలిపేసి చేస్తాం. తర్వాత వేప గింజల కషాయం, సీతాఫలం గింజల కషాయం, గానుగ గింజల కషాయం ఒకటి తయారు చేస్తామండి. అది క్రాప్ టైంలో కొడతాం. ఆ దోమ అది రాకుండా, తెల్లదోమ అది కంట్రోల్ అవుతుంది. దానికోసం ఈ మొలకల ద్రావణం అనేది మైక్రో న్యూట్రియంట్ కింద పనిచేస్తుంది. గ్రోత్ ప్రమోటర్గా కూడా పనిచేస్తుంది. అది కాకుండా పుల్విక్ యాసిడ్ అని ఒకటి ఈ మధ్య ఒక రైతు తయారు చేస్తుంటే తెచ్చి వాడాను ఈ సంవత్సరం. చాలా బాగా పనిచేసింది. అది పుల్లవిరుపు అనేది ఆర్గానిక్లో రాదండి. కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడిన తోటలో ప్రతి దాంట్లోనూ పుల్లవిరుపు వస్తుంది. ఎందుకంటే హెవీ డోస్ సాయిల్ అప్లికేషన్లో హెవీగా వేస్తారు, పైన పిచికారీలో కూడా హెవీగా చేస్తారు. అందువల్ల అది వస్తుందండి. కానీ నా దాంట్లో ఎక్కడ పట్టుకుందామన్నా కూడా దొరకదు. ఒకవేళ ఉన్నా కూడా నేను కరెక్ట్గా క్రాప్ టైం అయిపోగానే ప్రూనింగ్ చేస్తాను. ఆగస్టు, సెప్టెంబర్లో మా క్రాప్ అయిపోద్దండి. అప్పుడు 15 రోజులు వాతావరణం తెరప చూసుకుని అప్పుడు కట్ చేసేసి అప్పుడు ఈ కషాయం కొడతాం. ఒకసారి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ మేమే తయారు చేసుకున్నాం. వాటర్ బాటిల్స్లో నేను వడోదరా నుంచి ఒక లిక్విడ్ తెప్పించానండి.
ఆ లిక్విడ్ ఒక టేకు బిళ్ళలు తయారు చేసుకుని దాంట్లో ముంచి అవి కడుతున్నాం. ఒక్కొక్క ల్యూరు 30 రోజులు పనిచేస్తుందండి. 10 మొక్కలకు ఒక ల్యూరు పెడతాను. పండు అనేది కాయకి అటాక్ ఇవ్వకుండా దీనికి అట్రాక్ట్ అయ్యి డబ్బాలో పడి చచ్చిపోద్ది. మేము తయారు చేసేదంటే ఆడ మగ 2 పడతాయండి. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేదాంట్లో మాత్రం కేవలం ఆడపురుగే వస్తుంది, మగపురుగు బయటే ఉంటుంది. అందుకని ఈ సంవత్సరం నాకు కంట్రోల్లో ఉంది. అంతా ఒక 10% కూడా డ్యామేజ్ కాలేదు నాకు. మాకు కరెక్ట్గా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 మాసాల్లో అయిపోద్దండి. మామిడి కానీ, బత్తాయి కానీ, అరటి కానీ ఏదేసినా సరే మిక్సెడ్ క్రాప్ వేసుకోమని నా సలహా అండి. ఎందుకని అంటున్నానంటే ఒక పంట పోయినా ఒక పంట రైతు లాభిస్తాడు. కొత్తగా ప్లాంటేషన్ వేసాను పామాయిల్, దీంట్లో కూడా దానికి 193 రూపాయలు చేసి నేను ఖరీదు చేసి వేసాను. ఈ పక్కనే కాలనీ వచ్చిందండి. రేపు పంట వచ్చిన తర్వాత తినే వస్తువు కదా, వీళ్ళు ఏదన్నా దొంగతనం చేస్తారేమనే ఉద్దేశంతో ఆఫ్టర్ 4 years ఇవన్నీ తీసేసి పామాయిల్ ఉంచుకుంటామనే ఉద్దేశంతో వేశాను. ఈ పామాయిల్ కాపుకొచ్చారు 4 సంవత్సరాలు పట్టుద్ది. ఈ 4 సంవత్సరాల్లో ఈ ఫలసాయం తింటాం, తీసేస్తాం. సంప్రదాయ పంటల సాగులో రైతులకు లాభాల కన్నా నష్టాలే అధికంగా వస్తున్నాయని, ఇలాంటి తరుణంలో అంతర, మిశ్రమ పంటల సాగు రైతుకు కలిసొస్తుందంటూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.